ఇష్యూ ఏదైతే ఏంటి, కులం రంగు పులవడం నేటి రాజకీయం. అందులో ఏపీ అంటే అది మరింత ఎక్కువగానే ఉంటుంది. అధికార పక్షంలో అలజడికి కారణమైన కూన ట్రింగ్ ఎపిసోడ్ అటు తిరిగి ఇటు తిరిగి కులం దగ్గరకు వచ్చి ఆగింది. అంతేకాదు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూస్తుంటే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సరికొత్త ఉద్యమానికి తెరలేపేలా కూడా కనిపిస్తోంది. ఇందుకే అసలు ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతోంది? శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ ఆమదల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య చేసిన లైంగిక ఆరోపణల అంశం మరో మలుపు తీసుకుంది. ఏపీ పొలిటికల్ సర్కిల్లో, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర పొలిటికల్ కారిడార్లో కాళింగుల ఏకీకరణ అంశం కీలకంగా మారింది. దీంతో ఈ ప్రాంతంలో కీలక సామాజిక వర్గాలుగా ఉన్న కొప్పుల వెలమ, కాళింగ వర్గాల మధ్య యుద్ధానికి తెరలేచినట్టుగానే కనిపిస్తోంది. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కూన రవిపై రెస్పాండ్ అయిన తీరే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు సైతం అదే రుజువు చేస్తున్నాయి. కుటుంబ తగాదాలతో రోడ్డు మీదకు వచ్చిన దువ్వాడ శ్రీను వ్యవహారంలో సీరియస్ గా స్పందించిన వైసీపీ అధిష్టానం ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పుడు టీడీపీలో కీలకంగా ఉన్న కూన రవికుమార్ పై లైంగిక ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అక్కడ దువ్వాడ శ్రీను కాళింగ సామాజిక వర్గమే, ఇక్కడ కూన రవికుమార్ది కూడా కాళింగ సామాజిక వర్గమే. దీంతో ఆ సామాజిక వర్గంపై కుట్ర జరుగుతుందన్న గుసగుసలు జిల్లా రాజకీయాల్లో మొదలయ్యాయి. అందుకే ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఆ వర్గమంతా ఏకమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అటు వైసీపీలో అయినా ఇటు టీడీపీలో అయినా కాళింగ సామాజిక వర్గం నేతలు కీలకంగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీల్లోనూ కొప్పుల వెలమ నేతల ఆధిపత్యమే ఎక్కువగా నడుస్తుందనే టాక్ ఉంది. అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వంలో కీలకంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవహరిస్తుంటే, వైసీపీలో జిల్లా అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్, కీలక నాయకుడిగా ధర్మాన ప్రసాదరావు హవా నడిపిస్తున్నారు. అక్కడ అచ్చెన్న చెప్పిందే వేదం, ఇక్కడ ధర్మాన సోదరులు చేసిందే శాసనం అన్నట్టుగా ఉంది వ్యవహారం. దీంతో రాజకీయంగా వెనక్కి నెట్టబడుతున్నామనే భావనలో కాళింగ నేతలు ఉన్నట్టు స్పష్టమవుతుంది. ప్రత్యర్థి పార్టీ నాయకుడు అయినప్పటికీ కూన రవికి సపోర్ట్ గా దువ్వాడ శ్రీను మాట్లాడడం వెనక ఆంతర్యం అనేది తెలుస్తోంది. తనను వైసీపీలో ధర్మాన సోదరులు టార్గెట్ చేసినట్టే కూన రవిని టీడీపీలో అచ్చెన్న టార్గెట్ చేస్తున్నారనేది దువ్వాడ మాటలో అంతరార్థంగా తెలుస్తోంది. ఈరోజు సౌమ్య జరిగింది, ఓకే, అచ్చెన్నాయుడు చెప్పాడు కాబట్టి కృష్ణదాస్ వెళ్ళి పరామర్శించాడు, వెళ్ళి సంఘీభావం తెలిపిస్తాడు. మరి ఈయనకు పరామర్శించవా మిస్టర్ కృష్ణదాస్ అండ్ ధర్మాన ప్రసాద్? మరి దీనికి ఏమంటారు? ఇది మానసిక ఒత్తిడి కాదా? మరి రవికుమార్ మీద ఎంత సబ్జెక్ట్ చేస్తున్నారే, మరి మంత్రి అచ్చెన్నాయుడు మీద చేయరా? ఈ జిల్లాలో కానీ టెక్కల్లో కానీ ఏంటి దాష్టికం? ఎవడి మీద రౌడీజం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇదే జరిగితే అది మా బుర్రల్లో కానీ పొరపాటున ఎక్కింది అంటే ఖచ్చితంగా నేను ధర్మాన ప్రసాద్కి, కృష్ణదాస్కి, అచ్చెన్నాయుడికి వార్నింగ్ ఇస్తున్నాను. వీ విల్ స్టార్ట్ ద గేమ్. మేము స్టార్ట్ చేస్తాం. దీన్ని మేము ఏ స్థాయికి వెళ్ళాలో మరో ఉద్యమమే ప్రారంభమవుతుంది. టార్గెట్ పెట్టి ఏకీకృతం చేస్తాం, జాగృతి చేస్తాం, కళింగ జాగృతి కోసం ముందుకు అడుగేస్తాం. కాళింగ వర్గం తరఫున దువ్వాడ శ్రీను మాత్రమే మాట్లాడితే ఈ వ్యవహారం ఈ స్థాయి చర్చనీయాంశం అయ్యేది కాదేమో. రాష్ట్ర రాజధాని వేదికగా ఆ సామాజిక వర్గం నేతలు తీవ్ర స్థాయిలో స్పందించడం కూడా కాళింగల ఏకీకరణ అంశానికి బలం చేకూరుస్తుంది. కూన రవికి సపోర్ట్ గా ఆ సామాజిక వర్గం ముందుకు రావడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా కాళింగ జాగృతం అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూన రవికుమార్ గారు ఆయన ఎదిగినటువంటి ఎదుగుదలను చూసి వారవలేనటువంటి కొంతమంది నాయకులు ఈవిని అడ్డం పెట్టుకొని ఆట ఆడిస్తున్నారండి. వాళ్ళ వల్ల ఆవిడ పడి ఈయన మీద బురద జల్లుతుంది. మరి ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి మేము ఖండిస్తున్నాము. రవికుమార్ గారు అంటే మా కళింగ జాతికే కాదండి, ఆముదాల వలసలో ఆయన ప్రతిరోజు కూడా ఊళ్ళో ఉన్నారంటే ఆయన ఆఫీస్ ఏ రోజు కూడా ఖాళీ ఉండదు. ప్రజల యొక్క ఆదరణ అలా ఉంది ఆయనకి. రేపు నెక్స్ట్ లెవెల్లో ఏదన్నా వచ్చేటటువంటి పదవులు ఇచ్చేటటువంటి విషయంలో కానీ పార్టీ అధిష్టానాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా కొంతమంది కలిసి ఆయన మీద కుట్ర చేస్తున్నారు. నిజానికి శ్రీకాకుళం జిల్లాలో ఈ రెండు సామాజిక వర్గాలు అత్యంత కీలకమైనవే. కింజరాపు, ధర్మాన కుటుంబాలు కొప్పుల వెలమ వర్గం కాగా, కూన రవికుమార్, దువ్వాడ శ్రీను, తమ్మినేని సీతారాం వంటి నాయకులు కాళింగ సామాజిక వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఇప్పుడు తమపై కుట్ర జరుగుతోందంటూ కాళింగ సామాజిక వర్గం కొత్త నినాదం ఎత్తుకుంది. దీనికి కొప్పుల వెలమల రియాక్షన్ ఎలా ఉంటుందనేదే రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.